హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఈరోజు నేను నా సీక్రెట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ మీకు చూపించబోతున్నాను. మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా మీ జుట్టును ఎవరైనా పొడుగ్గా ఉన్నప్పుడు చూస్తే అబ్బా ఎంత పొడుగ్గా ఉంది అన్నప్పుడు దిష్టి తీసుకోవడం కానీ, లేదా ఎవరైనా ఏంటి రాసుకుంటున్నావు నువ్వు అంటే గాడిద గుడ్డు, నేనేం రాసుకోను అది అలాగే పెరుగుతుంది అని ఇలా చెప్పడం ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకైతే మాత్రం ఉంది. నేను ఏం యూజ్ చేసినా ఎవ్వరికీ చెప్పేదాన్ని కాదు. ఎందుకో మన జలస్ ఫీల్ అప్పట్లో ఉండేది నా జుట్టు కోసం. నాకు ఎవ్వరికీ చెప్పేదాన్ని కాదు. నా హెయిర్ కేర్ సీక్రెట్ అంటే అది సీక్రెటే. యాక్చువల్లీ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాది ఇక్కడ వరకు ఉండేది హెయిర్. మేము తిరుపతి వెళ్ళి నేను 9th క్లాస్లో నా జుట్టు మొత్తం గుండు వేయించుకున్నా. సో నేను కాలేజ్కి వెళ్ళిన టైంకి నాకు ఇక్కడికే ఉండేది జుట్టు. అదేంటంటే పోనీటైల్కి మాత్రమే ఉండేది. అది నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పొడుగు జడలా తిప్పుకునేలా ఉండేదన్నమాట. సో అందరూ ఏంటి పోనీ వేసుకొని వచ్చి జడ ఇంత చేసుకున్నావు, అందరికి జుట్టు ఊడిపోతుంటే నీకు మాత్రం జుట్టు ఎలా పెరిగింది అని చాలా మంది అడిగేవారు. బట్ నేను ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు సీక్రెట్. ఇది మేబీ నా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుకుంటారు కూడా ఇప్పుడు. సో ఫైనల్ గా నేనైతే చాలా పొడుగ్గా జుట్టు చేసుకుని కాలేజ్ నుంచి బయటకు వచ్చా. సో ఇన్నాళ్ల తర్వాత నేను నా హెయిర్ కేర్ సీక్రెట్ ఆయిల్ ని చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, చూపించేస్తాను. ఎందుకో నాకు ఇప్పటికి చూపించాలనిపిస్తుందండి అవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాను. నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేయను, నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా ఆయిల్. ఇదేంటి ఇలా ఉంది అని మీరు అనుకోవద్దు. నేను నా దగ్గర ఉన్న గ్లాస్, ఎందులోనైనా గ్లాస్ వెసల్స్ లో నేను అది స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇది ఎప్పుడైనా మీకు ఈ ఆయిల్ మేకింగ్ నేను చూపిస్తాను. బట్ నేను ఆయిల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇందులో ఖచ్చితంగా నేను మెంతులు వేసుకుంటాను. మెంతులు చలవ చేస్తుంది జుట్టుకు, కాబట్టి ఆయిల్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మెంతులు వేస్తాను. ఏదో ఒక రోజు మీకు నేను ఆయిల్ ప్రిపరేషన్ కూడా చేస్తాను. ఇంకా కొద్దిగానే ఉంది కదా, అయిపోతుంది, త్వరలోనే చూపిస్తాను. నెక్స్ట్, ఈ ఆయిల్లో నేను మిక్స్ చేసే ఇంగ్రీడియంట్, ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్, కనిపిస్తుందా? క్యాస్టర్ ఆయిల్. ఇదే కంపెనీ మీరు తీసుకోండి అని నేను మీకు రికమెండ్ చేయట్లేదు. ఇది క్యాస్టర్ ఆయిల్ అంతే. నాకు ఇక్కడ ఇదే దొరుకుతుంది. ఊర్లో అయితే నేను విడిగా కొనుక్కుంటాం కదా మనం, నేను అలా విడిగానే కొనుక్కుంటాను. ఇలా బాటిల్స్ లో ఏం కొనుక్కోను, ఒక ప్యాక్ చేసి తెచ్చుకుంటాను. సో క్యాస్టర్ ఆయిల్, ఆయిల్లో క్యాస్టర్ ఆయిల్ కలుపుకుంటాను, కలుపుకుని యూస్ చేస్తాను అనమాట. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏదో ఆయిల్ ఎక్కడి నుంచో తెచ్చి చూపించేస్తుంది అమ్మాయి అనుకోకండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అండి. అందరికీ దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాను నేను నైట్, మీకు చూపిద్దామని. నాది అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది అయిపోయింది. సో ఇక్కడ స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది అది రెండు ఈక్వల్ గా మిక్స్ చేసుకొని కొంచెం ప్రీహీట్ చేసుకోండి. అది కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో కొంచెం ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ అది మిక్స్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇది నా ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నది. ఇందులో నేను మెంతులు వేసుకుంటాను కంపల్సరీ. వేసుకుంటే చలవ చేస్తుంది జుట్టుకి. ఏమైనా బాడీలో హీట్ ఉన్నా సరే తలకి ఆయిల్ రాసుకుంటే బాగా వేడిగా వస్తుంది కదా, ఇలా మసాజ్ చేసుకున్నప్పుడు ఆ హీట్ అనేది తగ్గిస్తుంది. ఇది నా టిప్ ఏం కాదండి, మా అమ్మమ్మ మాకు ఎప్పుడు ఆయిల్ రాసినా సరే అందులో మెంతులు వేసి ఉంచేదన్నమాట. ఆ ఆయిల్ రాసేది ఓన్లీ నార్మల్ కోకోనట్ ఆయిల్లోనే, మా అమ్మమ్మ అయితే మెంతులు వేసి ఉంచేది. మేము అదే ఆయిల్ రాసుకునే వాళ్ళం. మేము పెద్ద అయ్యేంత వరకు ఆయిల్ అంతే, కుంకుడుకాయలు ఇవే యూస్ చేసి తల స్నానాలు చేసేవాళ్ళం. ఎప్పుడైతే మా జుట్టు మా చేతిలోకి వచ్చిందో అప్పుడే అది పాడైపోయింది. ఎందుకంటే మనం కొత్త కొత్త వాటికి అప్పుడే అలవాటు పడ్డాం మేము. ఎందుకంటే స్కూల్స్ కి, కాలేజెస్ కి, హాస్టల్స్ లో అమ్మ వీళ్ళు షాంపూస్ తెచ్చుకుంటున్నారు, ఇవి యూస్ చేస్తున్నారు. మాకు గంట పడుతుంది తల స్నానం చేయాలంటే, వాళ్ళు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నారు. ఇలా వీటన్ని కొత్త పోకడలకు అలవాటు పడి మేము షాంపూస్ అలవాటు చేసుకున్నాం. బట్ లేటర్ ఆన్ ఏమైనా సరే ఫైనల్ గా మళ్ళీ మేము వచ్చింది మా పాత పద్ధతుల్లోకే వచ్చాం. సో నా ఆయిల్ మేకింగ్ నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ నేను ఏ రకంగా రాసుకుంటానో చెప్తాను. నేను ఏ స్పూన్ తో అయితే నా ఆయిల్ ని చేసుకున్నానో ఇదే స్పూన్ తో ఒక స్పూన్ ఆయిల్
ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్, రెండు కలిసి మిక్స్ చేసుకుంటానండి. నేను రెండు కలిసి కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత, ప్రీహీట్ చేసుకున్న తర్వాతే ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకోండి. చేసుకున్నాక ఫస్ట్ స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయండి. ఎప్పుడైనా సరే ఆయిల్ని స్కాల్ప్కి ఫస్ట్ అప్లై చేయాలి. అప్లై చేసి స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవ్వాలి. స్కాల్ప్ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇది నేను ఏదో యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఏదో టీవీలో చూసి నేను నేర్చుకోలేదు. నా ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను. నా హెయిర్ ఫాల్ తగ్గడంలో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఈ రెండు కలుపుకుని నేను స్కాల్ప్కి అయితే అప్లై చేస్తాను. మీకు నా అప్లికేషన్ కూడా చూపిస్తాను. ఆయిల్ని ఇలా తీసుకొని స్కాల్ప్కి అంటే ఇలా రూట్స్ దగ్గర అప్లై చేసుకోండి. మొత్తం ఆయిల్ అంతటిని. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఆయిల్ ఎలా అప్లై చేస్తాం, నార్మల్గా ఇలా రాసుకుని మొత్తం రాసుకుంటాం కదా, అలా రాసుకునే కంటే రూట్స్ టచ్ అయింది అనుకోండి, అది మన ఫింగర్స్ టిప్స్తోనే మన బ్లడ్ సర్క్యులేషన్ మనమే ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో నేను ఇలా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేస్తాను. ఎప్పుడైనా ఆయిల్ ఇలాగే అప్లై చేసుకోండి, బాగుంటుంది హెయిర్. ఫస్ట్ చిన్న చిన్న టిప్స్తోనే మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు హెయిర్ ఫాల్. బట్ అవి అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనేది మనకు తెలియదు. అందుకు మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం. సో ఇలా చేసి నార్మల్గా మసాజ్ చేసుకోండి. చూపిస్తాను నేను మీకు. నేను ఆయిల్ నైట్ అప్లై చేసుకుంటానని చెప్పాను కదా, మార్నింగ్ అప్లై చేసుకుంటాను ఏంటి అని మీకు క్వశ్చన్స్ రావచ్చు. నేను ఇప్పటి నుంచి ఒక 2 days నాకు బయటకు వెళ్ళే పనులు ఏం లేవండి. సో అందుకని ఈవినింగ్ అప్లై చేస్తున్నాను. బట్ రేపు ఎర్లీ మార్నింగ్కి నేను వాష్ చేసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ అంతా రూట్స్కి అప్లై అయిపోయాక ఇలా మసాజ్ చేసుకోండి. వేరేగా స్పెషల్గా ఎక్కువ ఆయిల్ ఏం రాసుకోక్కర్లేదు. ఒక్కసారి తీసుకుని హెయిర్ అంతా అప్లై చేసుకోండి. ఆముదం రాస్తే చాలా జిడ్డుగా ఉంటుందండి. మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆముదం కోసం రాస్తే మాత్రం చాలా జిడ్డుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆముదం కోసం రాస్తే మాత్రం జిడ్డు తెలుస్తుంది మీకు. అంటే చెయ్యి చాలా బంకగా అయిపోతుంది, చాలా జిడ్డుగా ఉంటుంది ఆముదం. అందుకనే రాసుకోవడానికి చాలా మంది ఇరిటేట్ అవుతారు. బట్ అది చాలా మంచిది రాసుకుంటే. పాతకాలం వాటిలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బట్ అవి మనం డైలాగ్ ఉంటుంది కదా, బాధపడితే కానీ బాధపడదాం, అలా మనం ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే కానీ ఉన్నదాని వాల్యూ మనకు తెలియదు. సో అంతే నా హెయిర్ ఆయిల్ అప్లికేషన్. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కాసేపు జుట్టులోకి కోమ్ కూడా పెట్టకూడదు, దువ్వెను కూడా పెట్టకుండా ఇలా ఉంచేయండి. ఇలా బన్ వేసుకుని ఒక 1 or 2 hours ఉంచాక అప్పుడు కావాలంటే మీరు కోమ్ పెట్టుకోండి. ఇప్పుడే కోమ్ ఎందుకు పెట్టొద్దు అంటున్నారు అని మీరు సపోజ్ నన్ను అడగొచ్చు. మీరు ఇప్పుడు ఆయిల్ అప్లికేషన్ చేశారు కదా, ఇప్పుడు మీరు కోమ్ పెట్టారనుకోండి, ఈ రాసుకున్నదంతా కోమ్తోనే వచ్చేస్తుంది. ఇంకా మీ జుట్టుకి ఏం పడుతుంది? అంతే, అంతకు మించి వేరే రీజన్స్ ఏం లేవు. కోమ్ పెట్టకండి. ఇలా ఒక 1 or 2 hours ఇలా ఉంచిన తర్వాత కావాలంటే మీరు జడ అల్లుకోండి, ప్రాబ్లం లేదు. ఇది నేను ఈ రోజంతా ఉంచుతాను. రేపు మార్నింగ్ నేను హెయిర్ వాష్ చేస్తాను. సో ఇది నా హెయిర్ కేర్ ఆయిల్ సీక్రెట్. దీనివల్ల నాకు చెప్పాను కదా, ఇక్కడికి ఉండే జుట్టు అని, ఇక్కడి నుంచి నాకు పెద్ద జడ వరకు వచ్చింది అనమాట జుట్టు దీనివల్లే. సో ఇప్పటికంత పొడుగు జడ నేను పెంచుకోవట్లేదు, ఎందుకంటే మెయింటెనెన్స్ నాకు చాలా కష్టం అవుతుంది. సో నేను అందుకే హెయిర్ కట్ చేయించేస్తాను, ఎప్పటికప్పుడే కట్ చేయించుకుంటాను. సో ఉన్న వరకు మనకి ఇంతే ఉండనివ్వండి, ఇంత పొడుగ్గా ఉండనివ్వండి, దాన్ని మెయింటైన్ చేసుకునేటప్పుడు హెల్దీగా మెయింటైన్ చేసుకుంటే ఉన్నది కొంచెమైనా చాలు. అది నేను ఫాలో అయ్యేది. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ చేయండి. యూస్ చేసి బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, మీకు ఆయిల్ రాసుకున్నప్పుడు జుట్టు కొంచెం కూడా ఊడలేదా అని. ఇదిగోండి, ఇది ఇంత వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది.
కొన్నిసార్లు అయితే అసలు ఇది కూడా ఉండదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇంతే హెయిర్ ఫాల్ అయింది. ఎందుకంటే నేను ఒక 2 days నుంచి కోమ్ పెట్టట్లేదు. ఎప్పుడైతే హెడ్ బాత్ చేశానో అప్పటి నుంచి నేను కోంబే పెట్టలేదు. ఎందుకంటే నాది కర్లీ హెయిర్ కదా, అయితే స్ట్రైటన్ చేసుకోవాలి, లేదా దాన్ని అలాగే చిక్కులు తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఆ జుట్టు బాగానే ఉంటుంది. లేదు అటు స్ట్రైటనింగ్ చేసుకోక ఇటు ఇలాగే కోమ్ పెట్టాను అనుకోండి, పిచ్చి జుట్టులా కనిపిస్తుంది. అందుకని నేను అసలు కోమ్ పెట్టను. స్ట్రైటనింగ్ చేసుకుంటానని కన్ఫర్మేషన్ ఉంటే కోమ్ పెడతా, లేదంటే కోమ్ పెట్టను. సో కోమ్ నేను పెట్టకపోవడం వల్ల ఈ మాత్రం హెయిర్ ఫాల్ అయింది, ఇంతే. మళ్ళీ అడగొచ్చు ఎవరైనా సరే, అస్సలు అంత హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందని. ఈ మాత్రం ఇది కామన్ అండి, ఎవరికైనా అవుతుంది. ఇది ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఉండదు. ఎందుకంటే మన హెయిర్ కొన్నాళ్ళ వరకు మాత్రమే మనకు నెత్తి మీద ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ కొత్త హెయిర్ రీగ్రోత్ అవుతుంది. సో ఇది నా హెయిర్ ఫాల్. ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. ఇదే హెయిర్ ఫాల్ అయింది, అది కూడా నేను కోమ్ చేసుకోకపోవడం వల్ల. థ్యాంక్ యూ.